పక్కా తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ ఇప్పుడు ఎలానో చూసుకుందాం. నాటుకోడి చికెన్ ఇదైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాతకి హోల్ మసాలాస్ ఇంకా బిర్యానీ పువ్వు కొంచెం వేసుకోవాలి. తర్వాతకి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాతకి కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు బాగా వేయించుకున్న తర్వాతకి మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా కొంచెం కొంచెంగా చికెన్ అయితే వేసుకోవాలి. తర్వాతకి కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాతకి ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం ఇంకా 4 స్పూన్స్ ఆఫ్ కారం ఇంకా 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా కారం ఇంకా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ముక్కలకి సగం వరకు వాటర్ వచ్చేంత వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకో 10 మినిట్స్ వరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర ఇంకా